సుప్రీంకోర్టు జడ్జెస్ బిల్. జడ్జీలు పెరిగితే న్యాయం త్వరగా దొరుకుతుందా? మిత్రులారా, ఒక్కసారి ఊహించండి. మీ భూమి కేసు కోర్టులో ఉంది. మీ కుటుంబానికి సంబంధించిన ఒక వివాదం కోర్టులో ఉంది. లేదా మీకు రావాల్సిన న్యాయం కోసం మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 ఏళ్ళు, కొన్ని కేసులు అయితే 20 సంవత్సరాలు కూడా పూర్తవుతాయి. అప్పుడు మీకు ఒక ప్రశ్న రాదా? మన దేశంలో న్యాయం ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోంది? ఇదే ప్రశ్న ఇప్పుడు పార్లమెంట్లో కూడా వినిపిస్తుంది. ప్రభుత్వం చెబుతోంది సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంచాలి. అప్పుడే కేసులు వేగంగా పరిష్కారం అవుతాయి. అందుకే ఈ మాన్సూన్ సెషన్లో సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ చర్చకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. నిజంగా జడ్జీల సంఖ్య పెంచితేనే సమస్య పరిష్కారం అవుతుందా? లేక అసలు సమస్య ఇంకెక్కడైనా ఉందా? సోషల్ మీడియాలో కూడా ఇదే డిబేట్ నడుస్తోంది. కొంతమంది ఇది చాలా మంచి నిర్ణయం అంటున్నారు. మరికొందరు జడ్జీలు పెంచడం ఒకటే సరిపోదు అంటున్నారు. మరి నిజమేంటి? చరిత్ర ఒక్కసారి చూద్దాం. భారత సుప్రీంకోర్టు ప్రారంభమైనప్పుడు కేసులు కూడా తక్కువ, జడ్జీల సంఖ్య కూడా తక్కువ. కానీ దేశ జనాభా పెరిగింది, చట్టాలు పెరిగాయి, కోర్టులు వచ్చే కేసులు కూడా లక్షల నుంచి కోట్లకు చేరుకున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాంతో ప్రస్తుత వ్యవస్థ సరిపోతుందా అనే ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు జడ్జీల సంఖ్య పెంచాలని ఎందుకు భావిస్తోంది? అసలు ప్రస్తుతం ఎంతమంది జడ్జీలు ఉన్నారు? ఎంతమందిని పెంచాలనుకుంటున్నారు? ఆ మార్పు వల్ల నిజంగానే సామాన్య ప్రజలకు త్వరగా న్యాయం దొరుకుతుందా? లేక ఇది సమస్యలో ఒక చిన్న భాగానికి పరిష్కారమా? అదే ఇప్పుడు తరువాతి చాప్టర్లో పూర్తిగా తెలుసుకుందాం.